దయగల తండ్రి జీవాధిపతి యేసు నామమును బట్టి స్తోత్రములు. ఈ ప్రార్థన కూడిక మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. ఆయన ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి తోడుగా ఉంచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమును వేడుకొంచున్నాము తండ్రి. పాటలు పాడదాము. మనందరికి వచ్చిన పాట నూతన గీతము నే పాడేదము అనే పాటను పాడి దేవుని నామాన్ని ఘనపరిచి మనము స్తుతిద్దాం. హల్లెలూయా. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించద నిన్నే. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. కడలి తీరం కనబడు వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే
కృపయే ఆధారము. నూతన గీతము పాడదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో అయినను. మేఘములలో నీటిని దాచి సముద్రములలో మార్గము చూపి మంటి ఘటములో మహిమాతంచిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి సముద్రములలో మార్గము చూపి మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమ నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నూతన గీతము పాడదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన మరువను ఏ స్థితిలో నైనను. నీవు చూపిన మరువను ఏ స్థితిలో నైనను. ఏ స్థితిలో నైనను. ఏ స్థితిలో నైనను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం వాక్యమును కొద్ది సమయం మనం ధ్యానిద్దాము. దేవుడు తన కృపలో సంఘంలో ఉన్న కుటుంబాలన్నిటిని కూడా కాపాడి ఆయన కృపలో దాచి ఉన్నాడు. తిరిగి మరలా ప్రభు సన్నిధిలో సజీవులుగా ఉండడానికి దేవుడు మరలా ఆయన సన్నిధిలో మనల్ని రీతిగా నిలబెట్టినందుకు మన ప్రభువుని బట్టి మనం స్తోత్రము చెల్లిద్దాము. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మన వాక్య ధ్యానం నిమిత్తము ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాము. ఈ సమయంలో ఆదికాండము త్వరగా చదివి సహాయం చేయండి. మనము ధ్యానపూర్వకంగా ఉండి ఈ వాక్యమును మనము ధ్యానిద్దాము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యము మాత్రమే మనం చదువుదాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను. చాలు. 5వ వచనం మాత్రం అయిపోయింది. 5వ వచనం. ఓకే, రైట్, మంచిది. ఇక్కడ ఈ వాక్య భాగమును మనం చూసినప్పుడు దేవుడు నరులను సృజించినందుకు ఆయన మనస్సులో
సంతాపపడుచున్నారు. ఆయన హృదయములో నొచ్చుకున్నారు. ఎందుకు దేవుడు నరుల విషయంలో ఆయన హృదయము నొచ్చుకునేటట్లుగా, బాధపడేటట్లుగా, ఎందుకు ఈ నరులను నేను చేశాను అని మానవుల్ని సృష్టించినందుకు దేవుడు హృదయంలో వేదన పడుతున్నట్లుగా ఇక్కడ వాక్య భాగము తెలియజేస్తూ ఉంది. చూడండి, ఒక కన్న తండ్రి తన పిల్లలు ప్రయోజకులు కాకుండా ఎందుకు పనికి రాని వారిగా తన పిల్లలు ఉంటే ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది? ఆ తండ్రి యొక్క హృదయము ఎంతో బాధాకరంగా ఉంటుంది. అంతే అదేవిధంగా దేవుడు కూడా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని సృష్టి అయి ఉన్నారు. ఏ మానవుడైనా కూడా ప్రతివాడు సృష్టికర్త అయిన దేవుని చేత సృష్టింపబడిన వారే, నిర్మించబడిన వారే. స్తోత్రం. ఆయన స్వహస్తాలతో నిర్మించబడ్డవారే. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ హృదయములో సంతాపపడినట్లుగా, హృదయంలో బాధపడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ సృష్టింపబడిన మనుషులు భూమి మీద చెడు చేసి చెడిపోయి, వారి హృదయము చెడిపోయింది, వారి మనసు చెడిపోయింది, వారి ఆలోచన చెడిపోయింది. చెడిపోయిన మనిషి ఎలా ప్రవర్తిస్తారు? వారి ప్రవర్తన ఎట్లా ఉంటుంది? అయితే సృష్టించిన దేవుని ఎదుట వారి ప్రవర్తన కడు నీచంగా, కడు దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. కానీ వారికైతే అది ఎలాగుంది? వాక్యంలో చెప్పబడిన మాట, అది గొప్పగా ఉందంట. చూడండి, చెడు, పాపము, చెడుతనము, ఈ అపవిత్రత, ఇదంతా కూడా మనుషునికి ఎట్లా ఉన్నదంటే గొప్పగా ఉన్నది. చూడండి, ఇవాళ నీతిగా ఎవరైనా బ్రతుకుతుంటే ఇలా చూడాలి. నీతిగా ఎవరైనా బ్రతుకుతున్నారనుకో, వాళ్ళ మీద మొత్తం అందరి కోళ్ళు ఉంటాయి. నీతిగా బ్రతుకుతున్నాము. అలాగే చెడిపోయి ఇష్టానుసారంగా, ఇచ్చలివిడిగా తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తిని ఎవరు పట్టించుకోరు. కారణం ఏంటి? నీతిగా బ్రతుకుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి అనుసరించి బ్రతుకుతున్నాడని అర్థం. ఒక కుటుంబంలో నీతిగా యథార్థంగా బ్రతకడానికి ఇష్టపడ్డ ఒక వ్యక్తి మీద ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా టార్గెట్ చేస్తారు. ఏం చేద్దంటే వాళ్ళ హృదయం చెడిపోయింది, వాళ్ళ ఆలోచనలు చెడిపోయినాయి. వారి చెడుతనం వాళ్ళకి ఎలా ఉన్నదంటే గొప్పతనంగా ఉంది. నీతిని అనుసరించే వారి ఎదుట అది ఎట్లా ఉన్నదంటే అసహ్యంగా ఉంది. చూడండి, మనము ఈ సిటీలో చాలా చోట్ల పెద్ద పెద్ద మోరీస్ ఉంటాయి, పెద్ద పెద్ద డ్రైనేజీలు ఉంటాయి. ఆ డ్రైనేజీల పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకుని కొంతమంది ఉంటారు. గమనించాలి, ఆ గుడిసెలు వేసుకుని అక్కడ కాపురం చేస్తున్న వారికి ఎంత దుర్గంధం అంటే ఎంత దుర్వాసన వారికి వచ్చినా వారికి అలవాటు అయిపోయింది. అది జీర్ణం చేసుకుంటారు. వారి నాసికాంధ్రంలో, ముక్కులోంచి, శ్వాసలోంచి వారు పీల్చుకుని ఆ వాసన అలవాటు అయిపోతుంది. కానీ ఒక వ్యక్తి అటువంటి స్థలంలోనికి, అటువంటి ప్రాంతంలోనికి, అటువంటి ప్రదేశంలోనికి ఒక వ్యక్తి ఫస్ట్ టైం వెళ్ళారనుకో, ఎలా ఉంటుంది? ఉండగలుగుతారు ఆ స్థలంలో? అదే వాళ్ళందరూ అలా ఉన్నారు. ఈ వెళ్ళిన వ్యక్తి, కొత్తగా వెళ్ళిన వ్యక్తి ఎందుకు ఉండలేకపోతున్నారు? ముక్కు మూసేసుకుని తట్టుకోలేకపోతున్నారు ఆ స్మెల్ని. కారణం ఏంటి? వాళ్ళకి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి కొంతమంది చూడండి, అబద్ధం ఆడి వాళ్ళు అబద్ధం ఆడుతున్నప్పుడు వాళ్ళ మనస్సాక్షి కూడా కదా గద్దించి, అన్యాయంగా మాట్లాడి,
అన్యాయంగా ప్రవర్తించి, దుర్మార్గంగా ప్రవర్తించి, వారి ప్రవర్తన అట్లాగా అలవాటైపోయి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అది తప్పుగా అనిపించదు. ఒకేసారి దేవుణ్ణి అనుసరించి నడుస్తున్న ఒక వ్యక్తి జీవితంలో మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుడు హృదయంలో చాలా నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. అయితే సరే, ఒక్కసారి దేవుడు తన నేత్రాలతో ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని అంతా కూడా ఒక్కసారి చూశాడు. అంటే అసలు కనీసం ఎవరైనా ఈ భూమి మీద నీతిని, యథార్థతను, అంటే దేవుని భయం కలిగి అసలు ఎవరన్నా ఉన్నారా ఈ ప్రపంచం మీద అని ఒక్కసారి ఆయన అలాగ చూడగా ఒక వ్యక్తి కనిపించారు, ఒక కుటుంబం కనిపించింది. చదువుదామా ఆ మాట? చదవండి. 6వ అధ్యాయము 9-11 నుంచి. 6వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం. అమ్మ చదువు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు తన తరములో, బాగా గమనించాలి చదువుతున్నారు. భూమి మీద దేవుడు చూసినప్పుడు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, అందరూ అట్లాగే అపవిత్రంగా, దేవునికి వ్యతిరేకంగా, విచ్చలవిడిగా దేవుని భయం లేకుండా వాళ్ళు జీవించటం అనేది వాళ్ళకి అలవాటైపోయింది. అయితే ఇప్పుడు దేవుణ్ణి అనుసరించి నడుస్తున్న ఒక వ్యక్తిని గురించి ఇక్కడ మనము చూస్తున్నాము. ఆయనే నోవాహు. ఆ తరములో, నోవాహు తరములో అతను తప్పించి మరొక ఎవరు కనిపించలేదు దేవుడికి. బాగా గమనించాలన్నమాట. ఇక్కడ 6 నుంచి మనము 9 వచనాలు లేక 11 వచనాలు, 9 నుంచి 11 చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును తన తరములో, మొదటిది నోవాహు నీతిమంతుడును తన తరములో నింద లేనివాడుగా ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితో నడిచెను? గమనించాలి. దేవుని పిల్లలు అనేబడేవారు ఎవరితో నడవాలి? చూడండి, లోకమంతా ఒకవైపు వెళుతూ ఉంటే నోవాహు దేవుని వైపు వెళుతూ ఉన్నాడు. అక్కడ ఆయన గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంది. నోవాహు కుటుంబము దేవునితో నడుస్తూ ఉంది. నోవాహు దేవునితో నడుస్తున్నాడు. భూమి మీద ఆ కుటుంబం గురించి ఒక ప్రత్యేక రీతిలో చెప్పబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని కుటుంబాలుగా పిలువబడుతున్న, విశ్వాసుల కుటుంబాలుగా పిలువబడుతున్న సంఘములో ఉన్న కుటుంబాలు చూస్తుంటే ఈ రోజున ఎంతమంది దేవునితో నడిచే కుటుంబాలుగా ఉన్నాయి? ఇది దేవుని కుటుంబము. ఇది దేవుని కుటుంబము. గమనించాలి, మీరు దృష్టి ఎక్కడ పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగుగా. ఇది దేవుని కుటుంబం. ఇక్కడ ఉన్నవారు అందరూ ఎవరి కుటుంబము? ఎవరైతే నూతన జన్మ పొంది ఉన్నారో వారందరూ దేవుని కుటుంబం లెక్కలోనికి వస్తారు. అంటే నూతన జన్మ పొందిన వారంటే దాని అర్థం ఏంటంటే వాక్యంతో పుట్టినవారు. వారు శరీర ఏచ్ఛల వలన పుట్టినవారు కాదు, కానీ వారు ఆత్మలో జన్మించిన వారు, ఆత్మతో జన్మించిన వారు, వారు తిరిగి నూతన జన్మ పొందిన వారు దేవుని కుటుంబము అని చెప్పబడుతోంది. ఎవరు? స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ నోవాహు గురించి మనం చూస్తున్నప్పుడు నోవాహు వంశావళి ఇదే. అతడు దేవుడితో నడిచెను. నడిచినవాడు అవును. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను.
భూలోకం అంతా కూడా ఇలా చూడండి, భూలోకం అంతా దేవుని సన్నిధి అంటే దేవుని ఎదుట చెడిపోయి ఉంది. చెడిపోయిన మధ్యలో నోవాహు కుటుంబం ఉంది. నోవాహుకున్న 3 కొడుకులు కూడా చిన్న పిల్లలు కాదు, యవ్వనస్తులు, ఒక్కొక్కరికి 20-25 సంవత్సరాలు దాటి ఉన్నవారు. వారంతా ఈ చెడిపోయిన వారు మధ్యలో ఈ కుటుంబం ఉంది. నోవాహు ఇంటి యజమానుడుగా ఉన్నాడు. ఆ ఇంటికి యజమానురాలుగా నోవాహు భార్య ఉంది. ఇప్పుడు దేవుని కుటుంబంగా భూమి మీద కేవలం ఈ ఒక్క కుటుంబమే దేవుని కుటుంబముగా రికార్డ్ చేయబడి ఉంది, చెప్పబడి ఉంది. 6 మాసాలు స్నేహం చేస్తే 6 నెలలు ఎవరితోన్నా స్నేహం చేస్తే వారిలాగా మారిపోతారంట మిగతా వాళ్ళు కూడా. ఎవరిలాగా? ఎలాగా? దొంగడితో స్నేహం చేసాడు అనుకో, మంచోడు వెళ్ళి ఇక వాడు కూడా సరే ఒకసారి దొంగతనం చేస్తే ఏమవుద్ది, తాగివాడితో తిరిగితే సరే ఒకసారి తాగితే ఏమవుద్ది, మోసగాడితో తిరిగితే మోసం, అబద్ధము, దుర్మార్గులతో ఉంటే దుర్మార్గత. అయితే ఇప్పుడు ఈ నోవాహు దేవునియందు భయభక్తులు కలిగిన వాడు. అప్పటికి ఇంచుమించు అతడికి ఇంచుమించు ఒక 300-400 సంవత్సరాల వయసు కలిగినవాడు, ముసలివాడు ఈయన. ఇప్పుడు ఈ ముసలాయనకి కుటుంబాన్ని ఒక క్రమశిక్షణలో నడిపించటము, అతను కూడా ఒక క్రమశిక్షణలో దేవుని స్వరం వినటము, ఇటువంటి అనుభవంలో ఉన్నవాడు ఈ నోవాహు. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, నా పిల్లలు దేవుని యందు ఉంటే బాగుండు, దేవుని సన్నిధికి వస్తే బాగుండు అని అంటారు. కానీ వారు మాత్రము వారి ఇష్టానుసారంగా ఉంటారు. దేవుని ఇష్టానుసారంగా వారు ఉండరు. వారి ఉద్దేశం ఏంటంటే పిల్లలు మాత్రము దేవుని ఇష్టానుసారంగా ఉండాలి, మేము మాత్రం మా ఇష్టానుసారంగా ఉంటాం. ఇది ఎలాగా? అయితే దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. తన పిల్లలు తన వలె నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని మీరు బాగా గమనించాలి. నోవాహు దేవునితో నడిచెను అనే దాని అర్థం అంటే ఏంటో తెలుసా? దేవుని మాటను బట్టి అతని జీవితాన్ని దేవుని మాటకి అప్పగించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ మాటలు ఎక్కడున్నాయి మనకి? ఆ మాటలు ఎక్కడున్నాయంటే ఆ మాటలు బైబిలే. బైబిల్ అంటే దేవుని మాటే, దేవుని వాక్యమే. ఈ వాక్యానికి ఏ మనుషుడైతే అప్పగించుకున్నాడో ఆ మనుషుణ్ణి వాక్యము పవిత్రురాలుగా చేస్తుంది. చాలామంది ఉద్దేశం ఎలా ఉంటుందంటే, బైబిల్లో ఉన్న వాక్యం బైబిల్లోనే ఉన్నాయండి, దాన్ని మేము తీసుకోము, దానికి మేము అప్పగించుకోము. బైబిల్లో ఉన్నది బైబిల్లోనే ఉంచాలి, భద్రంగా ఉంచుతారు, దాన్ని మేము తీసుకోము. దేవుని మాట తీసుకోవాలి. ఇవాళ ఒక యజమానుడు కుటుంబంలో యజమానుడు అంటే తండ్రి తల్లి మాట వినలేని పిల్లలను బట్టి తల్లిదండ్రులకి ఎంత దుఃఖం ఉంటుంది. అట్లాగే దేవుని పిల్లలు అనబడేవారు దేవుని మాట దేవుని వాక్యమును పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంటే మరి తండ్రి అయిన దేవునికి ఎంత దుఃఖంగా ఉంటుంది. దేవుడు దుఃఖిస్తే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావా? నీ పిల్లల వల్ల నీకు సంతోషం ఉంటుందా? ఇవాళ భూమి మీద ఎన్నో కుటుంబాలు చూస్తున్నాం, లోకంలో ఎన్నో కుటుంబాలు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా 6వ అధ్యాయము 9 వచనం నుండి 11 వచనంలో మనం చూస్తున్నప్పుడు నోవాహు గురించి ఇక్కడ దేవుని వాక్యము ఎలా సాక్ష్యం ఇస్తూ ఉంది? అతడు దేవుడితో నడిచెను. ఈ రోజున నీవు ఎవరితో నడుస్తున్నావు? నీవు ఏ మాటలతో నడుస్తున్నావు? నీ మాటలతో, లేకపోతే నీ కుటుంబ వారు మాటలతో, లేకపోతే నీ ఇంట్లో వారిలో మాటలతో నడుస్తున్నావా? లేకపోతే నీ స్నేహితుల మాటలతో నడుస్తున్నావా? లేదా గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరన్నా వాళ్ళ మాటలతో నడుస్తున్నావా? దేవుని కంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరున్నారు? ఒకవేళ లోకంలో ఎవరైనా గొప్పవారు అనబడితే దేవుడి తర్వాతే వస్తారు, కానీ వారు దేవునికి ముందు రారు. అయితే ఎవరు మాటలతో నువ్వు నడుస్తున్నావు అనే విషయాన్ని మనం చూస్తే లోకమంతా చెడిపోయి ఉంది, ప్రజలంతా చెడిపోయి ఉన్నారు. విచ్చలవిడిగా వారు శరీరానుసారంగా వ్యభిచారము, దొంగతనము, మోసము,
తాగుడు, జోదము భయంకరంగా ఉంది. ఇవాళ చాలామంది యవనస్తులు కడు ఘోరంగా ఉన్నారు. ఈ రోజున ఈ సెల్ ఫోన్ వచ్చింది, సైతాను ఆయుధాలు ఇవన్నీ కూడా. సెల్ ఫోన్, తర్వాత ఇంటర్నెట్, తర్వాత వాట్సప్, వీటి ద్వారా ఇవాళ యూత్ యవ్వనస్తులు ఎంతమంది నాశనం అవుతున్నారు. ఎన్నో హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, కొట్లాట్లు, తగువులు, ఎన్నో చావులు. లోకం చెడిపోయిందంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లోకం చెడిపోయినందుకే ఇవాళ పరిస్థితి భయంకరంగా ఎలా ఉంది. దేవుని భయం ప్రజల్లో లేదు. ఇవాళ క్రైస్తవులు అని చెప్పుకున్న వారిలో కూడా దేవుని భయం లేదు. ఇవాళ దేవుని వాక్యము లేని ఏ మానవుడు భూమి మీద మనుగడ సాగదు. దేవుని మాట లేకపోతే ఏ మానవుడు కూడా భూమి మీద ఏం కలిగి ఉన్నా కూడా ఆ మానవుడికి భూమి మీద ఆ మనుగడ సాగదు. దేవుని మాటలు లేని వారి జీవితాలు అర్ధాంతరంగా ఉంటాయి, అధ్వానంగా ఉంటాయి, చిందరవందరగా ఉంటాయి. వాళ్ళ కుటుంబాలు చిందరవందరగా ఉంటాయి. కారణం ఏంటి అంటే దేవుని కుటుంబాలు లేవు. కానీ నోవాహు కుటుంబము అలాగా కాదు. మరి ఎలాగా? దేవుడుతో నోవాహు నడిచాను. మొదట కుటుంబ యజమానుడు అంటే భర్త దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించాలి. ఆ భర్తను బట్టి దేవుని వెంబడించేది భార్య అయి ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఆ భార్య భర్తలు దేవుణ్ణి వెంబడిస్తున్న సమయంలో పిల్లలు కూడా అదే మార్గాన్ని, నోవాహు కుమారులు హాము, షేము, హేపాతు, వీళ్ళ ముగ్గురు కూడా తండ్రి మాటను జవదాటిన వారు కాదు. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి ముగ్గురికి కూడా వివాహాలైన ఆ ముగ్గురు భార్యలు అంటే కోడలు కూడా వాళ్ళు ఎలాగున్నారు అంటే మామగారు దేవుని దర్శనమును బట్టి, దేవుని మాటను బట్టి అతడు బ్రతుకుతూ ఉన్నాడు. అటువంటప్పుడు ఆ ముగ్గురు కొడుకులు కోడళ్ళు కూడా ఆ మామగారికి అత్తగారికి సహకరిస్తున్నారు. అది దేవుని కుటుంబంగా పిలబడి ఉన్న దేవుని స్తోత్రం. చెడిపోయిన వాళ్ళతో, చెడు అలవాట్లతో నోవాహు చెడిపోలేదు. చెడిపోయిన వాళ్ళతో నోవాహు కుటుంబం చెడిపోలేదు. అలాగే చెడిపోతే ఇవాళ పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు ఇక్కడ రాయబడిన అవసరం లేదు. దేవుడు ఎందుకు రాయించాడు? అక్కడ యావత్తు ప్రపంచం మీద ఆ తరములో నోవాహు మాత్రమే నీతిమంతుడు. ఎంత గొప్ప సాక్ష్యము ఇది! ఎవరు చెప్తున్న సాక్ష్యము? ఓ పాస్టర్ గారు చెప్తున్నారా? ఏమంటే వీళ్ళు ఇప్పుడు మనం ఏమైనా కోటాలు పెట్టించుకున్నాం అనుకోండి, పుట్టినరోజు కోటాలు, తర్వాత ఇంకేంటి ఆ కోటాలు ఈ కోటాలు పెట్టించుకున్నప్పుడు పాస్టర్లు ఏం చేస్తారు? మైక్ పెట్టుకుని, ఇదిగోండి నిజంగా బ్రదర్ చాలా మంచివాడండి, అదండి ఇదండి, నేను పొగుడుకుంటాడు, ఈయన ఆయన పొగుడుతాడు. ఇక్కడ కూటం అంతా అయిపోద్ది. లాస్ట్ యేసుప్రభు గురించి ఏముండదు. యేసుప్రభు కూటానికి వస్తే బయట అక్కడ ఉండాలి, ఆ చివరిని అక్కడ ఉండాలి, ఆ రైలు కట్టల దగ్గర ఎక్కడో. ఏం చేస్తాడు? ఆయన చోటు ఉండదు. ఆయన పొగట్టం, ఈయన పొగట్టం. దేవునికి చోటు ఏముండదు, దేవుని మహిమే ఉండదు. కానీ పేరు మాత్రం యేసుప్రభు పేరు మీద కూటం. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. హల్లెలూయా. ఇవాళ మైకులో ఒకళ్ళ పేరు చెప్తే వాళ్ళకి ఎంతో పెద్ద గొప్పగా ఉంటుంది. నా పేరు కొంతమంది అడుగుతారు, ఏంటి నా పేరును మైకులో చెప్పలేదేంటి, నా పేరు మైకులో చెప్పలేదేంటి, నేను ఇచ్చిన సందా మైకులో చెప్పలేదేంటి, నా గురించి ఏం చెప్పలేదేంటి? కొంతమంది విశ్వాసులు పాస్టర్లు ఇలాగే పొగిడి పాడు చేసి నాశనం తీసుకెళ్తున్నారు. విశ్వాసి సేవకుడు ఏమి నేర్పాలో తెలుసా? దేవుని మాత్రమే పొగట్టం నేర్పాలి, మనుషులు కాదు. స్తోత్రం. అలా చేస్తే పాపం, అలా చేస్తే పాపం. పులిపీట మీద ఉన్నప్పుడు దేవుని మాత్రమే గణపరచబడాలి, దేవుని నామం మాత్రమే గణపరచబడాలి. దేవుని స్తోత్రం. ఏం చేద్దంటే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, ఆయన మనం సృష్టించిన వాడు,
ఆయన మనం గౌరవించాలి, ఆయన మనం ప్రేమించాలి, ఆయన గణపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది న్యాయమా అన్యాయమా? ఒకవేళ అలా గణపరచకపోతే, అలా మహిమపరచకపోతే అన్యాయం. నీ తండ్రిని నువ్వు గౌరవించకపోతే అది అన్యాయం. నీ తల్లిని నువ్వు గౌరవించకపోతే అది అన్యాయం, అక్రమం. వాక్యంలో మాట ఉంది, బెత్తము వాడని తండ్రి, బెత్తము వాడని తండ్రి. బెత్తం అంటే కట్టె, కర్ర. ఏ కుమారుడి మీద అయితే తండ్రి వాడలేదో ఆ కుమారుడు తండ్రికి శత్రువు అయిపోతాడు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము కలిగించాను. అంటే ఈ రోజున మన పరమ తండ్రి అయిన, తల్లి అయిన, తండ్రి అయిన ఆయనే. నిజంగా ఆయన మాటని మనము ప్రతిరోజు మనము నోటితో స్తుతించాలి, స్మరించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మా 11వ వచనం వరకు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యోపేతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. భూలోకము చెడిపోయి ఉన్నది. తర్వాత భూలోకం బలాత్కారంతో ఉంది. ఏదైనా ఎలా చూడండి, ఏదైనా సరే బలవంతంగా కబ్జా చేసుకోవటం, బలవంతంగా లాక్కోవటం, ఆ చిన్నవాడిని పెద్దవాడు కొట్టడం, నోరున్నవాడు నోరు లేనివాడి మీద పడిపోవటం, బలాత్కారం. ప్రతి బలాత్కారం పాపము, అన్యాయము, అక్రమము అనే బలాత్కారము, భ్రష్టాత్మతో పూర్తిగా లోకం నిండిపోయి ఉంది. కంటిన్యూ. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. అది చెడిపోయింది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. ఇలాగ చూడండి, తమ మార్గం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నడిపించిన మార్గమును చెడిపేసుకున్నారు, వాళ్ళ సొంత మార్గముల వైపు వెళ్ళిపోయారు. ఇవాళ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ పక్క నుండి కూడా రాలేని వాళ్ళు ఉంటారు. కారణం ఏంటి? ఇదులన్నీ తిరుగుతారు. ఇక్కడ ఇంత ప్రార్థన మైకి పెట్టి ప్రార్థన జరుగుతుంటే, అయ్యో నాకు మాటలు కావాలి, వాక్యం కావాలి. పాస్టర్ గారు లాక్డౌన్ సెలవులు వచ్చినాయి, శుభ్రంగా పాస్టమ్మ గారిని, పాస్టర్ పిల్లల్ని తీసుకుని శుభ్రంగా టూర్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఇదంతా? ఇక్కడోళ్ళే కాదు, లాక్డౌన్లో ఇళ్ళ దగ్గర ఆగిపోయి ఇబ్బంది పడుతున్న సంఘ బిడ్డలందరికీ కూడా దేవుని మాట లేకపోతే వాళ్ళు ఆలోచన సడలిపోతుంది, వాళ్ళు పాడైపోతారు, చెడిపోతారు దేవుని వాక్యం లేకపోతే అని. ఇదంతా ఈ ప్రయత్నం, ఈ యత్నం ఇదంతా కూడా ఎందుచేత? కారణం ఏంటి? దేవుని మాట లేని కుటుంబం, ఏ కుటుంబం అయినా, దేవుని వాక్యానికి విలువ ఇవ్వలేని కుటుంబం, దేవుని సన్నిధికి చోటు ఇవ్వలేని ఏ కుటుంబం కూడా బాగుపడదు. చరిత్ర లేదు. వాళ్ళకి ఎన్నైనా ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, ఎన్నైనా ఉండవచ్చు. ఎన్ని ఉన్నా సరే ఎవరన్నా చెప్పగలరా? మాకు బంగ్లా ఉంది, కార్లు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అందుకే మా పిల్లలు మేము హ్యాపీగా ఉన్నామని చెప్పగలరా? గుడిసెలో ఉంటారు, వాళ్ళు అనుకుంటారు బంగ్లాలో ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు, వాళ్ళు నిజంగా చాలా సంతోషంగా ఉంటారు, డైలీ బిర్యానీ తింటారు. ఇవాళ మేము గంజి కూడా తింటూ ఉన్నాం అని. గంజి కూడా తింటే రోగాలు రావు, డైలీ బిర్యానీ తింటే రోగాలు వస్తాయి. గంజి కుడుతున్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు, మంచి పని చేసుకుంటాడు, ఎలా ఉంటాడు? బక్కలాగా నక్కలాగా ఉంటాడు. అయినా సరే ఆ రోగాలు ఏమి రావు, మంచిగా పరిగెడతాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటి? దేవుని మార్గాన్ని చెడిపేసుకున్నారు. వారు దేవుని మార్గం నుండి తప్పిపోయారు, జారిపోయారు. ఏం చేద్దంటే దేవుని మార్గంలో ఉంటే వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుని మార్గం ఉంటే కుదరదు. దేవుని ఇష్ట ప్రకారంగా ఉండాలి, దేవుని మార్గంలో ఉండాలంటే. మరి అటువంటిప్పుడు ఏమవుద్ది? అమ్మ మనం అలా చేయలేము, మన ఇష్టాలను అడుగు. కాకపోతే ఏంటంటే బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళి అలాగా టచ్లో ఉండాలి, కానీ పూర్తిగా హత్తుకోకూడదు. ఇలా అలాగ హత్తుకుంటే, వాక్యాన్ని ఎత్తుకుంటే వాక్యం చెప్తుంది, వాక్యాన్ని ఎత్తుకుంటే నీవు కూడా వాక్యంలాగా అయిపోతావు.
నీ కూడా వాక్యంలా వాక్యాన్ని ఇలా పట్టుకుంటే హత్తుకుంటే నువ్వు కూడా వాక్యలాగా అయిపోతావు. కారణం ఏంటి? వాక్యలాగా అయిపోతావు అంటే కారణం ఏంటి? యేసులాగా అయిపోతావు. హల్లెలూయా. అయిపోయి నేను యేసులాగా అయిపోకూడదు, నాలాగా నేనే ఉండాలి, నాలాగా నేనే ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దీంతో కలిపి మరొక మాట కూడా మనము చదువుతాము. ఆదికాండము మరొక కుటుంబం కూడా చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 2వ వచనం. ఆ 2వ వచనం మాత్రం చదవండి. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అవును. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదనని చెప్పిరి. అయినను రెండో వచనం అయిపోయిందా? అయిపోయింది. ఓకే. ఇక్కడ అబ్రహాము సహోదరుడు కుమారుడైన లోతు, అబ్రహాము సహోదరుడైన కుమారుడు అంటే తమ్ముడు కొడుకు, అబ్రహాముకు తమ్ముడు కొడుకు లోతు. ఈ లోతు ఇంటికి 2 దేవదూతలు వచ్చారు. ఎంతమంది? 2 ముగ్గురా? 19వ వచనంలో ఉంటుంది అన్నమాట. 19వ అధ్యాయంలో స్టార్టింగ్ 2 దేవదూతలు 2 దేవదూతలు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సొదొమ పట్టణంలో ఇతడు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు. అది మనము 25వ వచనమా 24వ వచనం చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనం చేసెను. 24, 25 అవును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. రెండవ పేతురుపత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చాలు. ఇక్కడ చూడండి, నీతిమంతుడైన లోతు. దేవుడు లోతు విషయంలో మాట్లాడుతున్నాడు. మనం ముందు చూస్తే నోవాహు నీతిమంతుడు ఆ తరంలో. రెండోది మనం చూస్తున్నప్పుడు అబ్రహాము సహోదరుడైన కుమారుడు లోతు. ఇక్కడ అతడు నీతిమంతుడిగా ఉన్నాడని మనము ఈ కొత్త నిబంధనలో అపోస్తుడైన పేతురు సంఘానికి 2వ పత్రిక రాస్తూ ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే, భక్తిహీనుల మధ్యలో, నోవాహు దుర్మార్గులు మధ్యలో కామ వికారం, ఇక్కడ నేను చెప్పాను, వ్యభిచారము, దొంగతనము, శరీరాశ, భయంకరమైన అపవిత్రతలో బ్రతుకుతున్న వారి మధ్యలో కూడా లోతు ఉన్నాడు అక్కడ సొదొమ గొమొర్రాలో. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. లోతు విషయంలో అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఇలా చూడండి, లోతు కొరకు అబ్రహాము చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుచేత సొదొమ గొమొర్రా అని ఈ పట్టణాలు భయంకరమైన విగ్రహారాధనతో, మూర్ఖత్వంతో, అబద్ధంతో, గర్వంతో, వారికి ఉన్న ధనము, వెండి బంగారాలు, ఆస్తి, పొలాలు, ఇవన్నిటిని బట్టి వాళ్ళు అహంకారులు అయిపోయి ఉన్నారు.
అహంకారులు అయిపోయినారు, గర్వాంధులు అయిపోయినారు. పూర్తిగా విగ్రహారాధనతో పూర్తిగా నిండిపోయి ఉన్నది. విగ్రహారాధన ఎక్కడైతే జరుగుతున్నదో అక్కడ దేవుని ఉగ్రత దిగి వస్తుంది. దేవుడు విగ్రహారాధన అస్సలు సహించేవాడు కాదు. ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకి మాత్రమే చెందాలి. స్తోత్రం. హల్లెలూయా. 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 ఆయనకి చెందవలసిన మహిమ ఆయన మాత్రమే చెందాలి. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి జీవితంలో నుండి ఎప్పుడు కూడా ఆ వ్యక్తి జీవితంలోంచి దేవుని మహిమపరచబడటమే ఉండాలి. అంటే ఆ వ్యక్తి దేవునికి మాత్రమే విలువ ఇవ్వాలి. ఈ ప్రపంచంలో దేనికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఇవాళ బెత్తుడు బంగారం ఉందనుకోండి, బెత్తుడు బంగారమా ఏంటది, ఏమంటారు దాన్ని, అరకాసా కాసా, ఇంత బంగారం ఉందనుకోండి. ఇక ఇంత బంగారం ఉంటే అయ్యో అందరికి ఇంత బంగారం ఉంది, నాకు ఇంతే ఉంది. ఇవాళ ఈ పవిత్రమైన దేహాన్ని దీన్నంతా కూడా అపవిత్రమైన బంగారంతో దీన్ని అలంకరించేసి అందంగా తయారు చేసేస్తున్నారు. వాక్యంలో చెప్పబడుతుంది, దేవుని దేవాలయాన్ని నువ్వు పాడు చేసేస్తున్నావు, అపవిత్రపరుస్తున్నావు. అంటే ఇప్పుడు దేవుని మార్గంలో ఉన్నప్పుడు దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయో అది చేయగలుగుతాం. దేవుని మార్గాన్ని ఎవరైతే చెడిపేసుకున్నారో అప్పుడు వారి మార్గంలో ఉండి వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని మార్గంలో ఉన్నప్పుడు నీ ఇష్టం అనేది నెరవేర్చడానికి అవకాశం ఉండదు. కొంతమందికి వారి ఇష్టాలే నెరవేర్చుకుంటూ ఉంటారు. బైబిల్ మోసుకొస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న విషయాలను ఎంతవరకు కరెక్ట్ అది గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులరా, అపోస్తుడైన పేతురు కొత్త నిబంధనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. భక్తిహీనులు ఎవరు? భక్తిహీనులు. ఒక వ్యక్తి శరీరంలో రక్తము తక్కువైపోయింది అనుకోండి, 12 పాయింట్స్ ఉండాలి. ఆ 12 కంటే ఒక 3-4 పాయింట్స్ అట్లా ఉన్నదనుకోండి, ఆ వ్యక్తి కొద్ది రోజులు చచ్చిపోతాడు. ఆ వ్యక్తిని ఏమంటారంటే తెల్లగా పాసిపోయిన మొక్కలాగా తెల్లబడిపోయి శరీరం అంతా ఒక బకెట్ నీళ్ళు కూడా మోయలేరు. రక్తం ఉందా మీద ఏమంటారంటే రక్తహీనత. అట్లాగే భక్తిహీనత, దేవుని భయము లేని వ్యక్తులుగా. ఎలాగా? దేవుని భయము లేదు, పెద్దవారికి లేదు, చిన్నవారికి లేదు. పెద్దవారికి ఉంటే చిన్నవారికి వస్తుంది, పెద్దవారికి లేదు. పైగా ప్రార్థనలు ఎంత పొడవాటి ప్రార్థనలు ఉంటాయి. అమ్మ ఈ మైక్ ఎంత వైర్ ఉంది ఏమనుకోదు, ఈ మైక్ ఎంత వైర్ ఉంది అంతవరకు పొడవాటి ప్రార్థనలు ఉంటాయి. మరి నీ ప్రార్థన వాక్యానికి అత్తుకునేది కదా. దేవుని మాటలు వద్దా నీకు? దేవుని సన్నిధి వద్దా? వద్దా? వాక్యం వద్దా? మాటలు వద్దా? 2 పూట్ల తింటావుగా, ఇంత కావాలా? మరి ఇది వద్దనుకున్నాడు, అది కూడా మానేయాలి. బాగా కూరేస్తాం. నీ ఆత్మలో నువ్వు జీవం పొంది నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన పెదాల మీద చేస్తుంటే అక్కడ దోమలు కూడా చచ్చిపోవు. నువ్వే చంపాలా దోమల్ని. నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తుంటే దోమ వాడటానికి కూడా భయపడుతుంది. ఏం చేస్తుంటే అగ్ని మండుతుంటే చుట్టూరు. అమ్మో ఎందుకు వెళ్ళి ఆ మంటలో వెళ్ళి పట్టం ఎందుకు, బయటికి వెళ్ళి ఎవరన్నా వేరే బిడ్డలను చూసుకుందాంలేమా, దోమలు ఈగలు కూడా. ఇలా పడుకుని ప్రార్థన చేయొచ్చు, ఒకటి అనొచ్చు. ప్రియ సహోదరి సహోదరులరా, ఇవాళ లోతు కొరకు ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో ఈ పత్రికలో ఈ 2వ పత్రిక మరలా సంఘానికి రాస్తూ ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. అతడు పేతురు ఏమంటూ ఉన్నారు? భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి
దుర్మార్గుల ఆ, కామ వికార యుక్తమైన నడవడి చేత ఇదిగో నడవడి చేత ఎలాగుంది వీళ్ళ ప్రవర్తన. నడవడి అంటే ప్రవర్తన. మాటలో క్వాలిటీ లేదు, మాటలో నమ్మకత్వం లేదు, అన్నీ అబద్ధాలే, ప్రవర్తన సరిగ్గా లేదు. అయ్యో ఈ మనుషులు నమ్మదగిన వారు, ఈమె నమ్మదగినది, ఇతను నమ్మదగిన వారు. మాటలు మార్చేసేవారు కాదు. ఇవాళ మాట మీద నిలబడి, పూర్వకాలం మాట మీద నిలబడితే మాట మీద చాలా విలువ ఎక్కువ. పూర్వం నా చిన్నప్పుడు ఒక ఆయన ఒక కథ చెప్పాడు. ఏమన్నారంటే ఏమన్నారు తెలుసా? మేసు మీద ఉన్న ఒక ఇంటికి పెట్టుకెళ్ళి అక్కడ పెట్టి 10,000 ఎట్టుకొచ్చాడంట. మళ్ళీ ఆ 10,000 ఇచ్చి ఆ ఇంటికి తెచ్చుకున్నాడంట ఆయన. అంటే ఇప్పుడు ఇంటికి విలువ ఉందా, మాటకి విలువ ఉందా? అంటే ఆ వ్యక్తి వెంట్రుకు కూడా విలువ ఉంది. ఇప్పుడు అలాగంటే మొత్తం మీద మంగళ షాప్కి ఎవరు వెళ్ళకుండా వెళ్ళి కటింగ్ చేయించుకొచ్చి కూర్చొని ఇచ్చేసి, ఒరే బాబు ఏమక్కడ 200 అంటే చాలండి. అంటే ఇవాళ మాటను పోషించుకోవటము, అప్పటికప్పుడే మాట అనేసి ఆ మాట నిలబెట్టుకోకపోవటం, ఇదంతా దేవుణ్ణి నమ్ముకున్న వారి ఎదుటే జరుగుతుంది ఇదంతా కూడా. ప్రియ సహోదరులరా, దేవుని మాటను అనుసరించి వెళుతున్న దుర్మార్గుల మధ్యలో లోతు ఉన్నాడని ఈ పేతురు విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు. ఆ మాటలు మనం గమనిస్తే, నడవడి వలన బహు బాధపడిన నీతిమంతుడు. చూడండి, ఇప్పుడు నామకంత క్రైస్తవులు ఎలాగ పడితే అలా ఉంటారు, ఎలాగ పడితే అలా చేస్తుంటారు. ఇది వాక్యానుసారమైందా, ఇలా చేస్తే దేవుడు బాధపడతాడా, దేవుడు దుఃఖపడతాడా అనే విషయం వాళ్ళకి ఏం అవసరం లేదు. మళ్ళీ పైగా బైబిలే పట్టుకెళ్తారు. నీ చేతిలో దేవుడు ఉన్నాడు. ఇదేం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు, ఇదేం చెప్తుంది, నేనేం చేస్తున్నాను, ఇది తెలిస్తేనే కదా నేను తప్పు చేస్తున్నాను తెలిసేది. ఆ దుర్మార్గుల మధ్యలో, ఆ నామకార్థమైన మధ్యలో ప్రతిరోజు అతని మనస్సాక్షి, అతని మనసు నొచ్చుకుంటూనే దుఃఖపడుతూనే ఉన్నాడు అతడు. చదువుతారన్నమాట. నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. బహు బాధపడి, లోతు అని అంటే సరిపోదు కదా. దేవుడు ఇక్కడ చూడండి ఎట్లా రాయించాడు ఈ మాట. పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనకి ఈ మాట, పరిశుద్ధాత్మ దేవుడు అతడు నీతిమంతుడు. ఇవాళ ఇప్పుడు కొంతమంది పాస్టర్లు రెవరెండు, బిషప్, డాక్టర్, ఇంకేంటి యాక్టరు ఇవన్నీ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే నీతిమంతుడు. దేవుడిచ్చింది బిరుదు ఏంటంటే లోతు నీతిమంతుడు. శుభలేఖలో అయినా సరే, పాంప్లెట్లో అయినా రెవరెండు అనే మాటకి ఏంటంటే భయంకరుడు అని అర్థం. రెవరెండు అంటే భయంకరుడు, పూజ్యనీయుడు అని అర్థం. పూజ్యనీయుడు అని మనుషుడు పెట్టుకోవచ్చా? అమ్మగారు పెట్టుకోవచ్చా? పూజ్యనీయుడు అనే మాటకి అర్హత ఎవరికి చెందాలి ఆ మాట? దేవుడికి. మరి దేవుడికి చెందవలసిన ఆ అవార్డును, ఆ మాటను ఇవాళ మనుషుడు పెట్టేస్తున్నాడు రెవరెండు. నేను గత మీటింగ్స్కి నాకు ఆయన పెద్ద పరిచయం లేదు, ఒక పాస్కర్ ద్వారా నేను వెళ్ళి మాట్లాడిన మీటింగ్ రావాలని. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, అయ్యా మీ పేరేంటో చెప్పండి, పాంప్లెట్లు వేయాలి కదా అంటే అప్పుడు అన్నారు రెవరెండు డాక్టరు పలానా అన్నాడు. ఇప్పుడు నేను రెవరెండు డాక్టర్ పలానా అని వేస్తే ఇప్పుడు ఆయన పూజించినట్టు నేను. మరి యేసు ప్రభు రాడు అట్లాగైతే.
అయ్యా పాస్టర్ గారు, నువ్వు ఆయన రెవరెండు పూజనీయుడు ఆయన పెట్టుకున్నావు కదా, ఆయన పెట్టు, నీ కోటాలు నీ భజనలు నువ్వు జరిపించుకో, ఇక నాతో పని ఏముందని యేసుప్రభు వెళ్ళిపోతాడు. మరి నేనేం చేయనప్పుడు? అప్పుడు సరే ఇంకా ఆ పాస్టర్ గారిని క్యాన్సిల్ చేసి ఇక వేరే ఒక ఆయన్ని పిలిచి కోటాలు నడిపించాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పడానికి విషయాలు వివరణ చాలా ఉంది. అంటే ఇక్కడ విషయం నేను చెప్పేది ఏంటి అని చూస్తున్నప్పుడు, అతడు నీతిమంతుడు. దేవుడు చెప్తున్నాడు అతడు నీతిమంతుడు. అంటే ఇప్పుడు దేవుని వాక్యము ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే, వాక్యము విని 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 కొద్దిగా అతని నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేస్తుంది. అతను నీతిమంతుడిగా పరిశుద్ధుడు. వాక్యం విని 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 కొద్దిగా ఏం పెరుగుతుంది? వాక్యం చెప్తుంది, వాక్యం విని విని కొద్దిగా విశ్వాసము పెరుగుతుంది. విని విని కొద్దిగా విశ్వాసము పెరుగుతుంది. ఇప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు? దేవుడు తన బిడ్డల దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు చెప్పండి మీరు? మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు దేవుడు? ఏం ఆశిస్తున్నాడు? ఒక వచనం మనం చూద్దాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము బాగా గమనించాలి మాటలు. 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? అది స్తోత్రం. దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ నిన్ను ఆయన అడిగేది ఏంటి? ఆయన మార్గములను అనుసరించి, ఆయన కట్టడములను అనుసరించి, ఆయన్ని ప్రేమించి, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే మాటే కదా ఆయన అడిగేది. అంతకుమించి ఆయన ఇంక నిన్నేం అడుగుతున్నాడు? ఇక ఆయన ఏం అడుగుతున్నాడండి? స్తోత్రం. హల్లెలూయా. మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు, అన్ని పరిస్థితుల్లో కూడా నిజంగా దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో ఉన్న పరిస్థితుల్లో లోకము ఒకవైపు వెళ్ళిపోతుంటే ఆ లోకంతో కలిసి ఈ రోజున దేవుని పిల్లలు వెళ్ళటానికి వీరలేదు. లోతును తప్పించాడు దేవుడు. దుర్మార్గుల పరిస్థితుల నుండి దేవుడు తప్పించాడు. దుర్మార్గుల్ని అక్కడ ఏం చేశాడంటే, ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించి వాళ్ళని ఆ భక్తిహీనులను నశింపచేశాడు. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా మరణాలు. కానీ విధేయత కలిగి, యథార్థత కలిగి, వారికి ఉన్న విశ్వాసంలో భక్తిగా వారి విశ్వాసాన్ని కాపాడుకొని కొన్ని కష్టాలు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ వారి విశ్వాసాన్ని కాపాడుకుంటున్న విశ్వాసులను ప్రభు వారిని, వారి కుటుంబాన్ని దాచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దాచేవాడు. నీ పిల్లలను కూడా దేవుడు దాచేవాడై ఉన్నాడు. దేవదూతలు వచ్చి ఆ లోతు, నువ్వు ఇంకా తడవ చేయవద్దు, ఇదిగో మేము చూపిస్తున్న ఆ చిన్న ఊరి దగ్గరికి నువ్వు వెళ్ళిపో. దేవుడు ఈ సొదొమ గౌరవం 2 పట్టణాలను ఇక్కడ వీటిని అగ్ని గంధకములతో కాల్చేయడానికి దేవుడు నిర్ణయం అయిపోయింది. ఇది దుర్మార్గంతో, దుష్టులతో ఇది కాల్చేయవలసిన దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. ఇప్పుడు దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగిన వాడు కనుక ఇదిగో నిన్ను తప్పించడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు. దేవుడు తన ప్రజలను కాపాడటానికి, దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల చుట్టూ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని దూతలు, దేవుని కాపుదల ఉంటుంది. ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు ఉన్న ప్రాణాలు కాపాడే గ్యారంటీ ఎవ్వరికీ లేదు. కానీ ఆ ధనానికి, ఆ ఐశ్వర్యానికి
వాటి దేనికి లేని శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. హల్లెలూయా. వాక్యాన్ని పట్టుకుని ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో కొన్ని సందర్భాల్లో కష్టాలు, ఇబ్బందులు, పరిస్థితులు, అన్ని పరిస్థితుల్లో కూడా నిజంగా దేవుడు వారిని ఆదరించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసి యొక్క జీవితము లోతును చూస్తున్నప్పుడు అతడు ప్రతి దినము నామకార్థంగా జీవించే వారి ద్వారా వారి మనసు ఎప్పుడు గాయపడుతూనే ఉంది, దుఃఖపడుతూనే ఉంది, ఏడుస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అన్యులను బట్టి కాదు, ఇతనికి బాధ దేవుని నమ్మిన బిడ్డలను బట్టే, భక్తిహీనులను బట్టే, ఆ కుటుంబంలో ఉన్న వారిని బట్టే వేదన, దుఃఖము అనుభవిస్తున్నారు. మనసు దెబ్బతింటూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విశ్వాసుల జీవితం, క్రైస్తవ జీవితము అది సామాన్యమైంది కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సామాన్యమైనది కాదు. దేవుడు అటువంటి వారిని కాపాడేవాడే ఉన్నాడు. లోతును కాపాడాడు, అబ్రాహామును కాపాడాడు. అదేవిధంగా నోవాహు కుటుంబాన్ని కూడా కాపాడాడు. నోవాహు కుటుంబం అంతా కూడా దేవుని బట్టి నడిచిన కుటుంబంగా చూస్తున్నాం. ఇవాళ చాలా కుటుంబాలు నిజంగా వాక్యానుసారంగా వాళ్ళ కుటుంబాలు కట్టబడుతున్నాయా? వాక్యం చేత వాళ్ళ కుటుంబాలు కట్టుకుంటూ ఉన్నారా? ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ జీవితం అంటే అది సామాన్యమైన జీవితం కాదు. ప్రభువును బట్టి నడవటం అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, శ్రీ యేసు నాయకుడు ఉత్తమ మిత్రుడు, ఉత్తమ మిత్రుడు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. మారిపోయినప్పుడు లోకులందారు చెయ్యి విడిచినను, లోకాశ్రయములు మారిపోయినప్పుడు లోకులందారు చెయ్యి విడిచినను, సొంత సహోదరులే త్రోసివేసినను, సొంత సహోదరులే త్రోసివేసినను, దేవుడు తోడుగానున్నాడు, యోసేపు దేవుడు తోడుగానున్నాడు. క్రైస్తవ సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. అంతధ్వనిలో వ్యాపించినాను, రాజులు నాయకులు శత్రువులైనాను. అంతధ్వనిలో
రాజులు నాయకులు శత్రువులైనాను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. ఇంత మంచి కాపరి, నిత్యత్వ మిత్రుడు, నిత్యత్వ రాజు తోడుగానున్నాడు. ఎందుకు భారం, ఎందుకు యాకులం, ఎందుకు భారము, ఎందుకు యాకులం. దేవుని బిడ్డలు పాటలు పాడెదరు, దేవుని బిడ్డలు పాటలు పాడెదరు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం దూరాత్మని సమాయను, శ్రమలు పొంది నేను ప్రియుని చేరెదను. శ్రమలు పొంది నేను ప్రియుని చేరెదను. ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు, ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు. ఎంతకాలం ఉండాలి ఈ భూమిలోన, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలోన, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలోన, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలోన. ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు, ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు. ఎంతకాలం ఉండాలి ఈ భూమిలోన, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలోన. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. సొంత సహోదరులే త్రోసివేసినను, సొంత సహోదరులే త్రోసివేసినను. యోసేపు దేవుడు తోడుగానున్నాడు. యోసేపు దేవుడు తోడుగానున్నాడు. యోసేపు దేవుడు తోడుగానున్నాడు. యోసేపు దేవుడు తోడుగానున్నాడు. ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు, ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు. ఎంతకాలం ఉండాలి ఈ భూమిలోన, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలోన, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలోన, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలోన. జీవితంలో కుటుంబము అనే విషయం వచ్చినప్పుడు కుటుంబ విషయంలో వారు పిల్లల విషయంలో వారు దేవుని మాటను బట్టి వారి జీవితాలను అప్పగించుకొని వారు నడిచి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు వారు అనుభవించినట్లుగా మనము దేవుని లేఖన భాగంలో చూస్తున్నాము. ఆఖరిగా మరొక మాట చూసి మనము
ముందుకు వెళదాము. యోబు గ్రంథము మొదటి అధ్యాయము. యోబు గ్రంథం మరో కుటుంబాన్ని చూద్దాము. మనము నోవా కుటుంబాన్ని చూసి ఉన్నాము, లోతు కుటుంబాన్ని కూడా చూసి ఉన్నాము. అలాగే మూడవదిగా యోబు కుటుంబాన్ని మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండి. అతని కుమారులందరూ యోబు కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కా చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయములో లేచి పొద్దుటే పెందల కాడే తెల్లవారుజామున లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. చాలమ్మా, స్తోత్రం. చూడండి, ఇక్కడ యూజ్ దేశంలో నీతిమంతుడు, యథార్థవంతుడు, పవిత్రుడు, న్యాయవంతుడు, దేవునికి ఇష్టుడైన వాడు యోబు. అతని కుటుంబం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. అయితే ఆ దేశంలో వారి అంత సంపన్నులు ఎవ్వరూ లేరు, ధనవంతులు. ఆ దేశంలో దేవుడు అంతగా యోబును దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యోబు చాలా పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వాడు. ఇలా చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, కుటుంబంలో యజమానుడు చాలా ప్రాముఖ్యము. యజమానుడు అంటే భర్త. ఆ పిల్లల్ని ఏ విధంగా సరిదిద్దాలో, ఏ విధంగా ఇది చేయాలో, ఆ పిల్లల విషయంలో ఆ దేవుని సన్నిధిలో నా పిల్లలు ఎలాగ ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలాగున్నది అని యోబు పిల్లలు పట్టించుకోకుండా ఉండేవాడు కాదు, పిల్లల విషయం ఆలోచించేవాడై ఉన్నాడు. ఇక్కడ మనం ఈ విషయాన్ని మంచిగా గమనిస్తే చాలా సంపన్నులు వారు. అయితే వాళ్ళలో ఉన్న ఒక అలవాటు ఏంటంటే, ఇప్పుడు ఈ 10 మంది ఇళ్లలో ఒక్కొక్కరు వంతులు చెప్పిన ఫంక్షన్ చేసుకుంటారు, పార్టీ చేసుకుంటారు. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే పార్టీ. ఇవాళ నీ ఇంట్లో పార్టీ అయితే రేపు ఇంకొకరి ఇంట్లో, రేపు ఇంకొకరి ఇంట్లో. అక్కడ రాయబడి ఉంది వంతులు చెప్పున అని రాయబడి ఉంది. వంతులు చెప్పిన ఒకరి తర్వాత ఒకరు మంచి విందు చేసుకున్నారు, గొర్రెలు వధించుకున్నారు, ద్రాక్షరసము అన్ని పానం చేసి అంతా చాలా మంచి మజాగా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. అయితే యోబు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. అయితే బిడ్డలు యవనస్తులు ఒకేలా అంటే పైకి వాళ్ళు ఏమి పాపమే చేయట్లేదు, తిన్నారంతే. అయితే అక్కడ యోబు ఒక విషయాన్ని గమనించాడు. ఏంటి ఆ విషయము? మీరు చదివిన వచనాల్లో ఆ మాటలు గమనించారా? వాళ్ళ పిల్లల విషయంలో యోబు ఏమి ఉద్దేశిస్తున్నాడు, ఏమి ఆలోచిస్తున్నాడు? చదువుతారా మాట? తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని. ఇదిగో ఇలా చూడండి, అంటే శరీర సంబంధమైన మనసు ఎక్కువగా పెట్టి దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తారేమో. దేవునికి భయపడకపోవడం కూడా పాపమే, దేవునికి భయపడకపోవడం కూడా పాపమే, దేవుని భయం లేకపోవడం కూడా పాపమే. స్తోత్రం. ఆవులింతలు వస్తున్నాయా ఏంటి? హల్లెలూయా. విన్నారా? దేవుని భయం లేకపోవడం కూడా పాపమే. కొంతమంది తల్లిదండ్రులు భయం ఉండదు, ఆ తల్లిదండ్రులు భయం లేని పిల్లలు ఎలా ఉంటారు? అట్లాగే ఈ పిల్లల విషయంలో వీళ్ళు విందులు చేసుకున్నారు, శుభ్రంగా మాంసం తింటున్నారు, ద్రాక్షరసం తాగుతున్నారు, మంచిగా మజా చేసుకున్నారు, ఎంజాయ్మెంట్.
ఏంటది ఏమంటారు? ఇప్పుడు ఈ వయసులో మనం ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? కొంతమందికి టెన్షను, బాధ ఇవన్నీ అంటే చిరాకు. కొంతమంది నాకు ఏం చెప్పడం కాదు చిరాకు. ఒకసారి చెప్పిన మాట రెండోసారి చెప్పామనుకో, రెండోసారి చెప్పడానికి చిరాకు చెప్పుకో. కొంచెం టెన్షన్ పడడం, కొంచెం ఆలోచించడం, ఇలా చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు. లైట్గా తీసుకోవాలి. ఏమైనా సరే మనుషులు చచ్చిపోతున్నా కూడా లైట్గా తీసుకోవాలి. మనుషులు ఏమైపోతున్నా లైట్గా తీసుకోవాలి. నేను మాత్రం హ్యాపీగా ఉండాలి, నేను మాత్రం మజా చేసుకోవాలి. ఇందులో కూడా స్వార్థం, ఇందులో కూడా పాపం, ఇందులో కూడా ఘోరం కూడా ఉంది. ఇక్కడ భక్తుడు మంచి విశ్వాసము, మంచి మనస్సాక్షి, మంచి ఆత్మ కలిగిన యోబు పిల్లల విషయంలో ఈ విషయాన్ని గమనించాడు. ఒకవేళ వాళ్ళు ఎక్కడ పాపం, హృదయంలో దేవునికి వ్యతిరేకమైన పాపం ఎప్పుడైతే జరుగుతుందేమో అని ఏం చేశాడు? పొద్దుడి తెల్లవారుజామున లేచాడు. ఒకరినొకరిని లైన్గా పిలుస్తున్నాడు. ఒక్కొక్కరు పేరు మీద ఏం చేస్తున్నాడు? ఒక గొర్రెను తీసుకొస్తున్నాడు. ఆ గొర్రెను అతని పేరు మీద, ఎవరి పేరు మీద, ఏ కొడుకునైతే పిలిచాడో ఆ కొడుకు పేరు మీద ఆ గొర్రెను పీక కోసి వధించేసి దాన్ని అగ్ని చేత కాల్ చేస్తున్నాడు. దహన బలి అంటే అది. బలి అంటే పీక కోసి వదిలేయటం. దహన బలి అంటే దాని అర్థం ఏంటంటే పీక కోసి దాన్ని కట్టెలతో నిప్పు పెట్టి కాల్చి బూడి చేసేయాలి. దానికంటే పాపానికి ప్రాయశ్చిత్తము, పరిహారము. ఏదైనా పాపం జరిగిందేమో, ఆ పాపము నొట్టి ఆ పాపము నా పిల్లల మీదకి వచ్చేస్తుందేమో, నా కూతుళ్ళ మీదకి వచ్చేస్తుందేమో, నా కూతుళ్ళ మీదకి, నా పిల్లల మీదకి వచ్చేస్తే వాళ్ళ శాపాన్ని పొందుతారేమో అనే ఉద్దేశంతో ఒక్కొక్కరు పేరు మీద ఆ దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. ఆ పని అంతా చేస్తున్నాడు ఎవరు? ఇంటి యజమానుడు. కొంతమంది పిల్లలు ఎందుకు పాడైపోతున్నారు? ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? ఎందుకు? కొంతమంది చూడండి, కొన్ని అలవాట్లకి, కొన్ని వ్యసనాలకి బానిసలు అయిపోయి వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది. కొంతమంది అయితే చచ్చిపోతారు. తల్లిదండ్రులు ఎదుట, పిల్లలు ఎదుట తల్లిదండ్రులే పోవాలి. కానీ అటువంటిది ఇప్పుడు అంతా ఎట్లా జరుగుతుందంటే తల్లిదండ్రులు ఎదుట పిల్లలే చనిపోతున్నారు. ఎంత దుఃఖకరం! తల్లిదండ్రులు పిల్లల చేతుల్లో వెళ్ళిపోవాలి, కానీ అటువంటిది తల్లిదండ్రుల చేతుల్లో పిల్లలే చనిపోతున్నారు. దీనికి కారణం యోబు చేసిన విషయాలు మామూలు విషయాలు కాదు. ఇక్కడ ఇది చాలా ప్రార్థనాపూర్వకంగా మీరు ఆలోచిస్తే అతని లోపల ఒక భయం స్టార్ట్ అయ్యింది. నా పిల్లల మీదకి దేవుని ఉగ్రత ఏమైనా వస్తుందేమో, దేవుని శాపం ఏమైనా వస్తుందేమో. అందుకే అది రాకుండా అక్కడ ఏం చేస్తున్నాడు? రక్తమును అర్పిస్తూ ఉన్నాడు, ఒక జీవిని అర్పిస్తూ ఉన్నాడు. పాపం ఏమైనా జరుగుతుందేమో అని భయపడి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం వెంటనే ఒక్కొక్కడి పేరు మీద గొర్రెలు అర్పించేసి ఆ ప్రాయశ్చిత్త కార్యం అంతా చేసేస్తూ ఉన్నాడు. కుటుంబాన్ని సక్రపరుస్తున్నాడు, కుటుంబాన్ని క్రమపరుస్తున్నాడు, పిల్లల విషయంలో బాధ్యత తీసుకుంటూ ఉన్నాడు, కుటుంబ విషయంలో బాధ్యత భారం అనిపిస్తున్నాడు. కారణం ఏంటి అంటే అతడు దేవుని దగ్గర ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతను మోకాళ్ళు వేస్తున్నాడు, అతను కన్నీరు కారుస్తున్నాడు. తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు అతను ప్రార్థన చేస్తున్నప్పుడు అతని మనసులో ఒక ప్రేరణ కలుగుతోంది. ఎక్కడ నా కుటుంబంలో దేవునికి విరోధముగా పాపం ఏం జరుగుతుంది? నా పిల్లలు ఏ పాపం చేస్తున్నారు? బయటికి వెళుతున్నారు, వస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటి దుర్మార్గత పనులు చేస్తున్నారు, ఎటువంటి పాపం అంటగట్టబడుతుంది. ఆ పాపం మళ్ళీ కుటుంబం మీద పడి, ఆ పాపము కుటుంబం మీద పడి నా పిల్లలు ఏమైనా నాశనం చేస్తుందేమో, పాడు చేస్తుందేమో అని ఒక ఆలోచన కలిగి ఈ తండ్రి బాధ్యత కలిగినోడు అంటారా, బాధ్యత లేనివాడు అంటారా? ఈ తండ్రి బాధ్యత కలిగినోడా, బాధ్యత లేనివాడు? కొడుకు యాక్సిడెంట్ చేసి వెళ్ళి జైల్లో కూర్చున్నాడు అనుకో, ఆ కొడుకు కోసం ఎవరు వెళ్తారు? తండ్రి వెళ్తారు. తండ్రి వెళ్ళి అధికారులతో మాట్లాడతారు, ఏం చేయాలో అది చేస్తారు, ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడతారు. సరే బాధ్యత ఆ బంధకం నుంచి బయటకు తీసుకొస్తారు, జరిగిన పొరపాటు విషయాలన్నీ కూడా తెలియజేస్తారు, అది సరిదిద్దుతారు, ఇదంతా చేస్తారు.
ఇక్కడ యోబు చేసే విషయాలు అక్కడ మీరు ఆ రెండు మూడు వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్తే కూడా ఒక ప్రార్థన పూర్వకంగా మీరు అది చదువుతున్న ఆ సమయంలో చాలా వారు యోబు కుమార్తెలు ఆ దేశంలో అంత అందగత్తులు ఎవరూ లేరు. ఆ దేశంలోనే ఆ ముగ్గురు కుమార్తెలంత సౌందర్యం కలిగిన వారు ఎవ్వరూ లేరు. దేవుని స్తోత్రం కలుగుగా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మొదటిగా మనము మొదటి ఏ కుటుంబం చూసాం? మొదటిది నోవాహు కుటుంబం, రెండోది లోతు, మూడోది యోబు. ఈ కుటుంబాలు దేవుని సన్నిధిలో వారు కాపాడబడ్డారు, భద్రము చేయబడ్డారు. కారణం ఏంటంటే దేవుని మార్గంలో నడిచారు, దేవుని మార్గంలో నడిచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే ఈ రోజున నీ కుటుంబంలో, ఈ కుటుంబానికి యజమానులైన వారు, నీ పిల్లలు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలో వాక్య భాగము మనకి నేర్పిస్తూ ఉంది. వాక్యం నేర్పిస్తూ ఉంది. లేఖనాలు పరిశీలిస్తున్నప్పుడు దేవుని కుటుంబాలు, దేవుని బిడ్డల కుటుంబాలు, దేవుని అనుసరించి ఆ కుటుంబాలు ఎలాగున్నాయో వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. స్తోత్రం. ఈ రోజున నీ కుటుంబం ఎలాగుంది ఒక్కసారి నువ్వు చూసుకోవాల్సిన అవసరత ఉంది. తలలు వంచి ప్రార్థన చేద్దాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, శివాధిపతి, నాయన ఈ యొక్క ఉదయకాలము నాయన ఈ యొక్క ఆరాధనలో నాయన మా ముందు భక్తులు కుటుంబాలను మా ఎదుట పెట్టి ఉన్నారు. వారు నీతో వారు నడిచినట్లుగా మేము వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ లోకంలో ఎన్నో శ్రమలు దుఃఖాలు అనుభవిస్తూ మీరిచ్చే ఆదరణ, మీరిచ్చే కాపుదలతో, మీరిచ్చే భద్రతతో ఆ కుటుంబాలు దాచబడినని, కాపాడబడినవి, వారు నీతిమంతులని, నాయన యథార్థవంతులని వారి గురించి మీరే సాక్ష్యము చెప్పుచూ ఉన్నారు. ప్రభా, ఈ రోజున నాయన ఒక్కొక్కరి జీవితాలు సాక్ష్యాలు ఎలాగున్నవి, జీవితాలు ఎలాగున్నవి, వారి స్వార్థాల కొరకు వారు బ్రతుకుతున్నారా, లేకపోతే ప్రభు మార్గం కొరకు శ్రమలు కష్టాలు అనుభవిస్తూ దేవుని రాజ్యానికి వారు సిద్ధపడుతూ ఉన్నారా అనే విషయాన్ని చూసుకోవటము అవసరత ఎంతో ఉంది తండ్రి. మీరే ప్రతి కుటుంబాలను మీరు ఆదరించండి, బలపరచండి, కాపాడండి, కృపతో కప్పండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము సమాధానం లోకంలో ఉన్న పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకును సదాకాలము తోడై నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము, అపవాది కార్యములకంత నాశనము కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మంచిది.